ఫ్రెండ్స్, తిరుపతి లడ్డూల కాంట్రవర్సీ అయితే అందరికీ తెలిసిందే. సో దీని మీద వచ్చేసరికి నిన్నొచ్చేసరికి 'సత్యం సుందరం' అని అయితే కార్తీ గారిది ఇది కొత్త ఫిల్మ్ అయితే రిలీజ్ అవుతా ఉంది. సో మన సూర్య గారి తమ్ముడు కార్తీ అన్న అయితే కొత్త ఫిల్మ్ అయితే రిలీజ్ అవుతా ఉంది. సో 'సత్యం సుందరం' దీని వెనక వచ్చేసరికి చాలానే ఉంది కాంట్రవర్సీ. సో ఆ లడ్డూల మీద ఇంకో కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అదేంటంటే సో నిన్న మన కార్తీ గారు ఆ ప్రెస్ మీట్లో వచ్చేసరికి ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చేసరికి యాంకర్ గారు అయితే ఇట్లా లడ్డు కావాలన్న ఆయన అయితే వేయడం అనేది జరుగుతుంది. సో దీని మీద అయితే మన కార్తీ గారు అది చాలా సెన్సిటివ్ టాపిక్ వద్దు అన్నారు. సో కరెక్ట్గానే అన్నారు చాలా కార్తీక్ గారు. సో మరి పవన్ కళ్యాణ్ గారికి వినిపించలేదు, సో సరిగ్గా వినలేదు తెలియదేమో కానీ సో మన కార్తీక్ గారు అయితే కరెక్ట్గానే అన్నారు. ఇక్కడ వద్దు ఆ సెన్సిటివ్ మ్యాటర్ నాకు అని అయితే అన్నారు. సో దీని మీద జోక్ వేస్తున్నారు అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు అయితే పొద్దున మీట్లో అయితే చెప్పారు. సో ఇది ఎక్కడి జోక్ అసలు నాకైతే అర్థం కావట్లేదు. సో సెన్సిటివ్ టాపిక్ నాకు వద్దు అని అయితే చెప్పారు కార్తీక్ గారు. సో దీని మీద అయితే జోక్స్ అది ఇది అని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే వాగారు. సో దీని మీద ఎంతవరకు కరెక్ట్ అనేది మీరైతే ఖచ్చితంగా చెప్పండి. సో ఇదైతే అస్సలు జోక్ అయితే అస్సలు కాదు. సో ఇది యాంకర్ది తప్పు. సో సెన్సిటివ్ మ్యాటర్ నాకు వద్దు, నేను చెప్పను అని అయితే చెప్పేశారు కార్తీక్ గారు. సో దీని మీద అయితే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అయితే చెప్పారు. అండ్ ఇంకో కాంట్రవర్సీ వచ్చేసరికి మన ప్రకాష్ రాజ్ గారి మీద అయితే కామెంట్ అయితే చేశారు పవన్ కళ్యాణ్ గారు. రియాక్ట్ అయితే అవ్వారు. సో ఈరోజు మీట్లో సో దాని మీద కూడా ప్రకాష్ రాజ్ వచ్చేసరికి మళ్ళీ తిరిగి రివర్స్ చదువుకో, నేనైతే గ్యాప్లో ఉన్నాను, నేను రియాక్ట్ సరిగ్గా నువ్వు చదువుకో అని అయితే చెప్పారు పవన్ కళ్యాణ్ని. సో నువ్వు సరిగ్గా ట్వీట్ చదవలేదేమో, సరిగ్గా చదువుకో, నేను రియాక్ట్ అవ్వేలోపు చదివి మళ్ళీ రా, నీకు చదవడం రాదు అని ఇండైరెక్ట్గా చెప్పేశారు. సో దీని మీద మీ కామెంట్ ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. సో పవన్ కళ్యాణ్ గారు అయితే కార్తీక్ గారి విషయంలో అస్సలు సరిగ్గా వినలేదు. సో అదైతే నా ఒపీనియన్. అండ్ ప్రకాష్ రాజ్ గారి విషయంలో విన్నారో లేదో తెలియదు కానీ మళ్ళీ ట్వీట్ చదువుకొని అయితే ప్రకాష్ రాజ్ గారు అయితే చెప్పారు. సో కార్తీక్ గారి విషయంలో మాత్రం ఫుల్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు మీరు సరిగ్గా వినండి మాటలు. సో ఇదే నా హంబుల్ రిక్వెస్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.